బీసీ కోటాపై రాష్ట్రంలో డైలాగ్ వార్ నడుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు కమెంట్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీ కోటా 9వ స్కెడ్యూల్లో పెట్టడం సాధ్యం కాదన్న రామచంద్రారావు కమెంట్లకు కౌంటర్ గా బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే కోటా సాధ్యమవుతుందని అన్నారు మంత్రి పొన్నం. ఈరోజు తెలంగాణ ఒక బీసీలకు మీరు ఇచ్చినట్టు హామీ, తెలంగాణ బీసీ సమాజానికి ఇచ్చినట్టు హామీ మీరు ఏ విధంగా నెరవేరుస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాను. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. 42% రిజర్వేషన్లకు ఎట్లయినా బరాబరుగా అధికారికంగా అమలు చేస్తాం. ఆనాడు మండల్ కమిషన్ చేస్తే కమండల్ అన్నది మీరే. ఇవాళ మళ్ళీ మీ యొక్క వక్ర బుద్ధిని ఈరోజు మళ్ళీ బీసీలపై కుట్ర చూపెడతా ఉన్నారు. మీరు 9th షెడ్యూల్లో పంపిస్తే ఇది అమలు పరుస్తుందని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టులో ఇందిరా సహాని కేసులో చాలా స్పష్టంగా చెప్పినారు. రాష్ట్రాల్లో ఒకవేళ ప్రామాణికమైన సమాచారం ఉంటే, ఎంపైరికల్ డాటా ఉంటే తప్పకుండా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పినాయి. ఎందుకు దీని మీద మాట్లాడకుండా మీరు ఈరోజు దీని విషయాన్ని ముందుకు తీసుకొచ్చి తెలంగాణ ఓబీసీలకు వాళ్ళతో చెలగాట మాడుతున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మరొకసారి తన అసలు నిజ స్వరూపాన్ని బయటపెట్టినాడు. 9th షెడ్యూల్ అనేది లీగల్ ఎంబార్గో. 42% 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం అంటా ఉన్నాడు. ఇది సాధ్యమే. ఇది గతంలో జరిగింది పక్క తమిళనాడు రాష్ట్రంలో. ఇది 9th షెడ్యూల్ పంపిస్తాం, కేంద్రం డిలే చేస్తుందన్నాం. మేము డిలే చేయట్లేదు. 9th షెడ్యూల్ పంపిస్తానికి సో మెనీ లీగల్ ఎంబార్గో, దాని దాకా మీరు రాకండి. ఈడబ్ల్యూఎస్ కేసులో గతంలో కూడా ది జనహిత అభియాన్ కేసులో కూడా ఈడబ్ల్యూఎస్ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పింది. ఎప్పుడైతే 50% క్యాప్ ఉందో ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు క్యాప్ వెళ్ళిపోయింది. కాబట్టి ఆ రిజర్వేషన్ సంబంధించిన క్యాప్ లేదు. మీరు బిల్ పాస్ చేశారు, మీరు సపోర్ట్ చేసినాము, ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మీది. రాష్ట్రం సర్వే చేసి శాసనసభ ఆమోదము, కేబినెట్ ఆమోదము, గవర్నర్ ఆమోదంతో ఢిల్లీలో ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయము. ముఖ్యమంత్రి చెప్పింది మేము వినాల్సింది, నమ్మాల్సింది కాదు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలంతా రాజీనామా చేయండి. ఎందుకు రాదో చూస్తాం.